హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్ల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన అసంతృప్తితో, మానసిక వేదనతో మరియు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో అయితే ఊగిపోతూ ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా ప్రభుత్వం ముందు ఉంచినటువంటి అనేక న్యాయపరమైన డిమాండ్‌ల గురించి ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారిలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఇందుకోసం ఉద్యోగ సంఘాల నాయకులు చురుగ్గా కదలాలని సామాన్య ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మరియు ప్రధాన కార్యదర్శి దామోదరరావు గారి నేతృత్వంలో విజయవాడలోని లెనిన్ సెంటర్‌లో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ రెవెన్యూ అసోసియేషన్ భవనంలో అత్యవసర సమావేశం అనేది నిర్వహించారు. మరి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ఉన్న ఉద్యోగుల సమస్యలను చర్చించి, ఇతర భాగస్వామ్య మిత్రులతో సంప్రదింపులు జరిపి, భవిష్యత్తులో చేపట్టబోయే పోరాట కార్యాచరణను ఖరారు చేయటం. అయితే ముఖ్యంగా జూన్ 7వ తేదీ విజయవాడలో 28 జిల్లాల నాయకత్వంతో కూడినటువంటి జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశంలో ఉద్యమ కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఉద్యమ కమిటీ చైర్మన్ పనిఫేర్ రాజు గారు మరియు ట్రెజరర్ నాగేశ్వరరావు గారు స్పష్టం చేశారు. మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్ల వద్ద, ప్రధాన కార్యాలయాల వద్ద కూడా తమ సమస్యల డిమాండ్లతో తమ వద్ద ఉన్న డిమాండ్లతో కూడినటువంటి భారీ ఫ్లెక్సీలు మరియు బ్యానర్లను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక జిల్లాల్లో పర్యటించిన ఉద్యోగులను చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అసలు ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రధాన డిమాండ్లను ఒకసారి వివరంగా పరిశీలిస్తే, మొదటగా కొత్త పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ అనేది ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు కీలకమైనది. ఇది ఆలస్యం కావటం వల్ల ఉద్యోగులైతే నష్టపోతూ ఉన్నారు. అలాగే పీఆర్సీ అమలయ్యే వరకు కూడా మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరుతూ ఉన్నారు. దీంతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు మరియు ఇతర ఆర్థికపరమైన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వారు పట్టుబడుతున్నారు. కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు వారి భద్రతకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని అయితే కోరుతూ ఉన్నారు. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే, గత ప్రభుత్వం తగ్గించినటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని తిరిగి పునరుద్ధరించాలని మరియు పెన్షన్ ప్రయోజనాలను సకాలంలో అందించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు ఈహెచ్ఎస్ ప్రస్తుతం సరిగ్గా పనిచేయటం లేదని, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో తమకు తమకు నగదురహిత వైద్యం అందటం లేదని వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క కార్డులను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అలాగే సెక్రటేరియట్ తరహాలోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా 5 రోజుల పని దినాలను అమలు చేయాలని అయితే కోరుతూ ఉన్నారు. సో, వీటికి తోడు జూన్ 20వ తేదీన జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో సెక్రటేరియట్ జేఏసీ కూడా సమావేశమై తమ వాణిని వినిపించింది. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అప్పుడే 5% ఐఆర్ కూడా ఇస్తూ ఉన్నారు. అక్కడ పీఆర్సీ కూడా ప్రక్రియ పని వేగంగా జరుగుతోందని, మరి ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు జాప్యం జరుగుతోందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే తన వంతు మన ఉద్యోగుల కోసం చర్యలు తీసుకుంటుంటే, ఇక్కడ మాత్రం చలనం లేదని వారైతే విమర్శిస్తూ ఉన్నారు. మరికొన్ని కీలకమైన డిమాండ్లను చూస్తే, ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని,
అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానమైనటువంటి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి అనేది ప్రధాన డిమాండ్‌గా ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని, పబ్లిక్ సెక్టార్ మరియు గురుకుల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ఇచ్చిన హామీని జీవో రూపంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. 2004 కంటే ముందే నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన వారిని సిపిఎస్ నుండి మినహాయిస్తామని ప్రభుత్వం అంగీకరించినప్పటికీ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇవ్వాలని ఏపీ జేఏసీ నిర్ణయించింది. జూలై 1 తేదీ నుంచి 8వ తేదీ వరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లను కలిసి తమ గోడును వెళ్లబోసుకోవాలని అయితే నిర్ణయించారు. ఒకవేళ జూలై 25 లోపల ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే జూలై 26న రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ప్రత్యక్ష పోరాటానికి కూడా దిగుతామని హెచ్చరించారు. ఫ్యాక్ట్‌పో నాయకులు సాయి శ్రీనివాస్ మరియు చిరంజీవి గారు కూడా ఉపాధ్యాయుల సమస్యలపై జూలై 14న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు మరియు ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. చివరకు వైఎస్ఆర్సీపీ అనుబంధ ఉద్యోగ సంఘ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొనడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. రాబోయే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల పోరాటంతో హోరెత్తనుందని అయితే తెలుస్తోంది. సో, ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే తక్షణమే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన. అలాగే బకాయిలు పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ, సరెండర్‌లు మరియు ఇతర ఆర్థిక బకాయిలను తక్షణమే విడుదల. సిపిఎస్ రద్దు. పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండు. ఇకపోతే పదవీ విరమణ వయస్సు. గత ప్రభుత్వ రంగ సంస్థల పీఎస్యూ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంపు ఉత్తర్వులు జారీ. హెల్త్ కార్డులు, నగదు రహిత వైద్యం అందేలాగా ఈహెచ్ఎస్ కార్డులు పూర్తిస్థాయి పునరుద్ధరణ. ఉద్యమ కార్యాచరణ. జూలై 1 నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు. జూలై 26 తర్వాత కూడా స్పందించకపోతే తీవ్రతర పోరాటం అయితే ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలు మరియు పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ముఖ్యంగా పీఆర్సీ, డీఏ బకాయిలు, సిపిఎస్ రద్దు వంటి హెల్త్ కార్డుల వంటి అంశాలు వివిధ ఉద్యోగ సంఘాలు ఈ అంశాలన్నిటిపై ఏకతాటిపైకి వచ్చి పోరాట కార్యాచరణను సిద్ధం చేశాయి. జూలై నెలలో నిరసనలు, ర్యాలీలు మరియు వినతి పత్రాలు సమర్పణ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించని యెడల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. సో, చూడాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.